Hello children, for new topic of 6th chapter, festivals and dresses. So మనందరికీ festivals and dances. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనము కొత్త బట్టలు మరియు ఆ ఫెస్టివల్ యొక్క ఇంపార్టెన్స్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనము నేర్చుకుంటాం కదా. సో లెటస్ డాన్సెస్ అంటే మనందరికీ తెలుసు. ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా అయితే మనం ఫస్ట్గా మనము డ్యాన్స్ అనే ఫార్మేట్కే మనము వెళ్తాం కదా. సో ఆ డ్యాన్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ని మనము ఈ లెసన్లో నేర్చుకుందాం. Here we learn about different types of festivals, different types of classical dances and music. సో ఇప్పుడే చెప్పాను కదా నేను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫెస్టివల్స్కి ఉంటాయి, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ కూడా మనం ఈ లెసన్లో నేర్చుకుందాం. ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్. దేర్ ఈజ్ ఏ హార్డ్లీ ఎనీ మంత్ ఆఫ్ ది ఇయర్ వితౌట్ ఏ ఫెస్టివల్. సో మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంట్రీ. వై? బికాజ్ వీ ఆర్ బీన్ లివింగ్ టుగెదర్. మనందరం కూడా కలిసికట్టుగా నివసిస్తున్నాం. ఇదే మతానికి లేదా ఇదే రిలీజియన్కి ఉంటున్నాం అనేది లేదు. ఇక్కడ అన్ని మతాలు అన్ని రిలీజియస్ ఉంటాయి. కానీ ఎందుకు ఇక్కడ ప్రతిదీ కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం యాజ్ ఏ ఫెస్టివల్గా. సో ఇక్కడ ఒక్క మంత్ కూడా, మనకున్న మంత్లో ఏ మంత్ కూడా ఫెస్టివల్ లేదు అనేదానికి లేదనమాట. ప్రతి మంత్లో కూడా మనకు ఫెస్టివల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ వాస్ట్ కంట్రీ విత్ డిఫరెంట్ రిలీజియన్స్ అండ్ సీజన్స్. సో ఇంతకుముందుకే చెప్పాను, మనకు డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ సీజన్స్ ఉన్నాయి కూడా. ఇట్ హ్యాస్ వెరీ రిచ్ కల్చర్ అండ్ ట్రెడిషన్. సో ఇక్కడ మనకు మంచి కల్చర్ ఉంది అండ్ ట్రెడిషన్గా రెడీ అవుతాం మనం ఫెస్టివల్స్ అప్పుడు. సో ఏ నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ అండ్ ఫేర్స్ ఆర్ హెల్డ్ ఇయర్. సో నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్, చాలా రకాలమైన ఫెస్టివల్స్ జరుపుకుంటాము. ప్లస్ చాలా రకాలమైన జాతరలు అని అంటాం కదా, ఫేర్ అంటాం వాటిని. జాతర అంటే ఫేర్. ఓకే, జాతరలు కూడా జరుపుకుంటాం ఇక్కడ. సమ్ ఆఫ్ అవర్ ఫెస్టివల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ రిలీజియన్ ఈవెన్ వైల్ అదర్ ఆర్ అసోసియేటెడ్ విత్ సీజన్స్. సో చాలా వరకు కూడా మనకి ఇక్కడ ఉండే ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజియన్ బేస్డ్గా ఉంటాయి. అంటే సచ్ యాజ్ దసరా, దివాళీ, ఓకే, ఉగాది, ఇవన్నీ కూడా రిలీజియస్కి సంబంధించినవి. అండ్ కొన్ని ఏమో సీజన్కి, వర్షాకాలం వచ్చినప్పుడు ఫెస్టివల్ చేసుకుంటారు. సమ్మర్ వచ్చినప్పుడు సచ్ యాజ్ సంక్రాంతి, పంటలు వచ్చినప్పుడు చేసుకుంటాం మనం. అది సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో మనము సంక్రాంతి ఫెస్టివల్, క్రాప్స్ వచ్చాయని చేసుకుంటాం. సో సీజన్ బేస్డ్గా ఫెస్టివల్స్ కూడా మనము సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఫెస్టివల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెనీ 3 types: regional festival, national festival, religious festival, natural festival, and harvester festivals. Religious festivals. Raksha Bandhan. Raksha Bandhan is a symbol of love between brother and sister. So Raksha Bandhan anedi, it's a kind of festival which belongs to religion. అంటే ఒక మతానికి సంబంధించిన ఫెస్టివల్. ఇక్కడ ఈ రక్షాబంధన్ అనేది షోస్ ది సింబల్ ఆఫ్ లవ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్. బ్రదర్ సిస్టర్ మధ్యలో ఉండే ఎఫెక్షన్ని చూపించే ఫెస్టివల్ ఇది. ఆన్ దిస్ డే ఉమెన్ అండ్ గర్ల్స్ టై రాఖీ అరౌండ్ ది రిస్ట్ ఆఫ్ హర్ బ్రదర్స్. సో ఈరోజు ఆ రక్షాబంధన్ రోజు ఏం చేస్తారు అంటే అమ్మాయిలు కానీ, ఓకే, ఉమెన్స్ అంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఏం చేస్తారు అని అంటే రాఖీని తీసుకొని వాళ్ళ అన్నలకు కానీ తమ్ముళ్ళకు కానీ చేతికి కడతారు అన్నమాట. బ్రదర్స్ ప్లేస్ టు సేవ్ గాడ్ దేర్ సిస్టర్. అన్న వాళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఏం చేస్తారు అని అంటే, అన్న కానీ తమ్ముళ్ళు కానీ ఏం చేస్తారు అని అంటే సిస్టర్ చాలా బాగుండాలి అని ప్లేస్ చేస్తారు అన్నమాట. Dasara. The legend of Dasara is that on this day Lord Rama kills Ravana. This festival makes the victory of God over evil. So
దసరా అనే ఫెస్టివల్ ఎందుకు చేస్తామంటే రామ తెలుసు కదా, రాముడు తెలుసు కదా, రాముడు రావణ్ణి చంపినందుకు మనం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు అని అంటే గుడ్ అంటే ఏంటి, గుడ్ అంటే మంచి చెడు పైన గెలిచినందుకు మనం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇట్ ఈస్ 10 days ఫెస్టివల్. ఆన్ ది 10th day effigies of Rama, Kumbhakarna and Meghana are burned. సో ఆ 10th day రోజు మనం ఏం చేస్తాము, రావణాసురుడిని కాలుస్తాం అనమాట. ఓకే, దిస్ ఫెస్టివల్ హ్యాస్ నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మనం మన కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క స్టేట్ దగ్గర ఒక్కొక్క నేమ్తో ఈ ఫెస్టివల్ని పిలుస్తారన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ దుర్గా పూజ ఇన్ ది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాలో ఈస్ట్ పార్ట్లో దుర్గా పూజ అని పిలుస్తారు. రామ్లీలా ఇన్ ది నార్త్ ఇండియా అండ్ నవరాత్రి ఇన్ గుజరాత్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ విజయదశమి. సో ఏమని చెప్పాను ఇంతకుముందుకే, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఏమని పిలుస్తారు, రామ్లీలా అని నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పిలుస్తారు, గుజరాత్లోనేమో నవరాత్రులు అని పిలుస్తారు, అండ్ మన దగ్గరికి వచ్చేటప్పటికి విజయదశమి అని పిలుస్తారు అన్నమాట. ఓకే.